హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అని రోజు మనం వార్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ ఏం చూసింటామంటే దోక్జో వచ్చేసి సో వేస్ ఆఫ్ సర్వైవల్ యొక్క ఫస్ట్ రివిజన్ అయితే దోక్జో చూసింటాడు కదా, దాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అసలు ఈ ఎడిటెడ్ వర్షన్ నాకు ఎందుకు పంపించాడు అంటే ఆ ఆథర్ వచ్చేసి. అంతేకాకుండా ఇలా ఫస్ట్ ఎడిట్ ఉందంటే సెకండ్ ఎడిట్ కూడా ఉంటుందా, అంటే నేనేం చేస్తానో దాన్ని బట్టి నెక్స్ట్ ఎడిట్ రెడీ అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తాడు అనమాట. ఫస్ట్ ఎడిట్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఇలా చెప్పేదే అయితే ఖచ్చితంగా ఆథర్ నాకు ఏ రీజన్ లేకుండా దీన్ని పంపించే ఛాన్స్ లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకొని దీన్ని మార్చాలి, ఆథర్ అదే చెప్పాలనుకుంటున్నాడు అన్నట్టు దోగ్జ ఆలోచిస్తాడు. సో, మొత్తానికి నాకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు కదా! థర్డ్ లైఫ్ అనేది ఫెయిల్ అవుతుందని చెప్పాడు. యూజింగ్ క్యూక్ ఫోర్త్ లైఫ్ అనేది వస్తుందంట. యూజింగ్ క్యూక్ మళ్ళీ తన కొద్దీ తాను ఇట్లా రిగ్రెస్ అవుతాడంట. అంటే ఖచ్చితంగా దీన్ని మొత్తం చదవాలి అని దోగ్జ ఆలోచించి ఆ నోవెల్ మొత్తం చదవడానికి స్టార్ట్ అయిపోతాడనమాట. చదువుతూ ఉంటాడు. యూజింగ్ హ్యూక్ నేను అంత చేసిన తర్వాత కానీ ఏం చేంజ్ అవ్వలేదే తన ఫోర్త్ రన్‌లో అన్నట్టు అనుకుంటాడు. కొంచెం చదివిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాడు, తను చేంజ్ అయ్యాడే అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. మళ్ళా కొంచెం చదివిన తర్వాత ఓహ్! ఈ పార్ట్ బావుంది. ఈ పార్ట్ నాకు నచ్చింది అన్నట్టు. ఇంకా కొంచెం చదివిన తర్వాత అనుకుంటాడు, ఓహ్! తను నేను అనుకున్న దానికంటే బానే చేస్తున్నాడే. అసలు యూజింగ్ క్యూక్ థాట్స్ అవన్నీ ఇప్పుడు చాలా నీట్‌గా ఉన్నాయి. ఏమన్నా ఆథర్ ఇంప్రూవ్ అయ్యాడా? అసలేంటి యూజింగ్ క్యూక్ చాలా మిస్టేక్స్ చేయడం లేదు. అంటే ఇంతకుముందు చేసుంటాడు కదా! ఆ మిస్టేక్స్ అన్నీ చేయడం లేదే అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి యూజింగ్ క్యూక్ ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, నాకు అతని దగ్గర నుంచి ఇక్కడ హెల్ప్ వచ్చింది ఇది చేసేటప్పుడు. కానీ అతను లేకపోయినా నేను బానే చేసేవాడినిలే అన్నట్టు అక్కడ సెంటెన్స్‌లో చదువుతూ ఉంటాడనమాట. దాని తర్వాత ఏమవుతుంది, అసలు యూజింగ్ క్యూక్ ఫోర్త్ లైఫ్‌లో ఏమవుతుంది అదంతా చదవాలనుకుంటాడు. మొత్తానికి యూజింగ్ క్యూక్ ఫోర్త్ లైఫ్‌లో ఎండ్‌కి రీచ్ అయిపోయాడా తను అన్నట్టు దోగ్జి ఆశ్చర్యంగా చదువుతూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి నాకొస్తే చూస్తాడనమాట. ఎవరంటే జంగ్ హోయంగ్, హాన్‌బింగే వచ్చింటారనమాట. అడుగుతాడు, "అసలు ఏంటి? ఎందుకు పిలిచావు? నువ్వు బానే ఉన్నావా? ఎలెన్ ఏదో నువ్వు చనిపోతావన్న విధంగా చెప్పింది" అన్న విధంగా అడిగితే, "ఓహ్! కిందొచ్చా నువ్వు బానే ఉన్నావా?" అని హాన్ అడుగుతాడనమాట. "ఏంటి నీ చేతిలో అది స్మార్ట్ ఫోనా?" అని జంగ్‌హోయన్ వచ్చి అడిగితే, "లేదు నువ్వు అక్కడి నుంచి ఎళ్ళిపో" అని చెప్తాడనమాట. సర్లే మొత్తానికి ఎందుకు పిలిచావు అని అడిగితే, "అవును ఇంతకుముందు నువ్వు కాన్వర్సేషన్స్‌తో మాట్లాడుతున్నావు గదా! అసలు నేను చెప్పిన దాని గురించి ఏమైంది" అన్నట్టు అడిగితే, "ఓహ్! వాళ్ళసలు ఇంట్రెస్టే చూపియడం లేదు" అంటే, "అవునా?" అని దోగ్జా అంటే, "అవును వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళలో చాలా మంది రిప్లై గూడా ఇవ్వడం లేదు" అన్నట్టు చెప్తాడనమాట. ఇంక దోగ్జా అనుకుంటాడు, అయితే నేను అనుకున్నది జరగనట్టుంది. ఇది చాలా ఎర్లీ అయినట్టుంది అన్నట్టు అనుకోని, సర్లే ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్తే జంగ్‌హోయన్ కోపంగా, "ఏంటి నువ్వే కదా నన్ను పిలిచింది" అంటాడనమాట. ఇంక అక్కడి నుంచి కోపంగా ఎళ్ళిపోతాడు. "నువ్వు కొన్నిసార్లు చాలా స్ట్రేంజ్‌గా ప్రవర్తిస్తావు. ఇంతకుముందు మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కూడా అలానే ఉన్నావనుకో" అన్నట్టు అంటూ ఉంటే అప్పుడు దోగ్జి ఏమంటాడు, "సర్లే అదంతా పక్కన పెట్టు. నేను నిన్నెందుకు చూడాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా" అంటే అప్పుడే ఇంక అతనేం చెప్తాడంటే, "నేనింకా టచ్‌లోకి రాలేకపోయాను" అని చెప్తాడనమాట. ఏంటి ఆ లింక్ ఇప్పటికే రికవర్ అయిపోయి ఉండాలి గదా! అని దోగ్జి అడిగితే, "అదయింది. కానీ డెమాన్ కింగ్ రెస్పాండ్ అవ్వడం లేదు" అన్నట్టు చెప్తాడు. ఇంకా అంటే ఇంతకుముందు ఇట్లా ఇతను హన్మయంగ్ వీళ్ళ దగ్గరకొచ్చిన తర్వాత దోగ్జి ఏం చేస్తాడు, ఆ 4 టైగర్ డెమాన్ స్లేయింగ్ స్వాడ్‌ని యూజ్ చేసేసి దాని పవర్‌తో హన్మయంగ్‌కి, ఆస్మోడియస్‌కి ఉన్న కనెక్షన్‌ని కట్ చేస్తాడు గదా! అది టెంపరరీనే అనమాట. ఇప్పటికే అది రికవర్ అయిపోయి ఉంటుంది. సో, ఎందుకని ఇంకా టచ్‌లోకి రాలేదు అని చెప్పేసి దోగ్జి ఆలోచిస్తూ ఉంటాడు. "నీకేమైనా ఐడియా ఉందా ఎందుకని" అడిగితే, ఏమైనా నన్ను ట్రస్ట్ చేయకపోవచ్చు తను అందుకే అయ్యుండొచ్చు అన్నట్టు హన్మయింగ్ అంటుంటాడు. అంతలోపలే తను సెన్స్ చేస్తాడనమాట. "ఓయ్! ద లింక్ యాక్టివ్ అయిపోయింది" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అంతే అప్పుడు హనుమ ఏందో ఒక రకంగా ఫేస్ పెడితే అసలేమైంది అని దోక్ష అడిగితే, ఏదో తప్పుగా జరుగుతుంది అన్నట్లు అంటాడు. అసలేంటి ఏమైంది అంటే, తనిక్కడున్నాడు అని చెప్పేసి హనుమయంగా అంటాడనమాట. ఏంటి అని అడిగితే దోగ్జ, ఆ డెమాన్ కింగ్ ఇక్కడికొచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే ఆ డెమాన్ కింగ్ ఎక్కడో ల్యాండ్ అయినట్టు చూపిస్తారు మనకి. ఎక్కడో చూపించరు. ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అని చెప్పేసి ఇంక దోగ్జ అడిగితే, తను ఆల్రెడీ నిన్ను కనిపెట్టినట్టున్నాడు అని ఇంక చెప్తూ ఉంటే దోగ్జ ఆలోచిస్తాడు. ఏంటి? తను నా కోసం నన్ను కనిపెట్టి వచ్చాడా? కానీ నాకు తన ప్రెజెన్స్ ఏం కనిపించట్లేదే అన్నట్టు దోగ్జ అనుకుంటాడు. అప్పుడు దోగ్జ ఒక్క క్షణం ఆలోచించి, అబ్బా! ఏమైపోయిందని అది తన చేతికి ఉన్న ఐవీ డ్రిప్ పీకేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడే హనుమ అసలు ఏంటి? ఏం చేస్తున్నావంటే ఇంగ దోగ్జ అలా వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు. హే! గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కి దారి ఎటువైపు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా మనం ఇక్కడ గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చూస్తూ ఉంటాం. అక్కడ అంటే రెవల్యూషన్ జరిగే టైం అనమాట ఇది ఇక్కడ. రెవల్యూషన్ జరిగిన తర్వాత అందరూ చంపేసిన తర్వాత అంటే టైరెంట్‌ని చంపేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కిమ్ దోగ్జా అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడే యూజింగ్ హ్యూకు అక్కడ చంపేసింటాడు కదా! అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇది ఇంతవరకు చేయాలనుకోలేదు. కానీ ఏం చేద్దాము ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్సెండెన్స్ ఇక్కడ అన్‌లాక్ చేయాల్సిందొచ్చింది అన్నట్టు ఇంగ అంటూ ఉంటాడు. యాక్చువల్‌గా తను ఈ పవర్‌నంతా దాచిపెట్టింటాడనమాట యూజింగ్ హ్యూక్. అంటే ఎవరికీ అంటే కాన్వర్జేషన్‌కి వీళ్ళందరికీ తెలియకుండా కావాల్సిగా దాచిపెట్టింటాడు. అసలేంటి తినసలు దీన్ని పట్టించుకుంటున్నట్టే లేదే అన్నట్టు యూజన్ క్యూక్ అనుకుంటాడనమాట. తనేమో హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది భుజం మీద కూర్చొని.
కాన్స్టేషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి తను ఇప్పుడు చేసింటాడు కదా అకాంప్లిష్మెంట్స్ దాన్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుందంట. అంతేకాకుండా అసలు నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం ఇంత చేస్తున్నావంటే నాకు అసలు చాలా ఆనందంగా ఉందన్నట్లు అంటూ ఉంటుంది. సో అప్పుడు యూజిన్ క్యూక్ ఏమంటాడు, నేను డ్యూక్ని ఎందుకు చంపానంటే కేవలము తన దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయని అని చెప్తూ ఉంటాడనమాట. అంటే ఒప్పుకోడు నేను ఇదంతా దోగ్జాని కాపాడడం కోసం చేశానని. ఇంకా కాన్స్టిట్యూషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ అయితే నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా నేను యూజిన్ క్యూక్ అని వాళ్ళు ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు కదా అక్కడ కాంప్లెక్స్ లో, అది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడనమాట యూజిన్ క్యూక్. ఇంకా కాన్స్టిట్యూషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ అదంతా చూసి బ్లష్ అవుతూ నువ్వు కిందకి చేరి తొందరగా వెళ్ళి కలువు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా యూజిన్ క్యూక్ వింటానమాట. తను బతికే ఉన్నాడు కదా, నాకు ఆ విషయం తెలిసింది కదా, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తను షాక్ అయిపోయి ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇంతవరకు వచ్చావు కదా, ఆ సినారీ ఇంకా కంప్లీట్ కాలేదు, నువ్వు వెంటనే కిందకి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు రీయూనియన్ అవ్వడం నేను చూడాలి అన్న విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. యూజిన్ క్యూక్ ఏమో ఏంటి నువ్వు నిజంగానే అది నేను చేస్తాను అనుకుంటున్నావా అన్న విధంగా అంటూ ఉంటాడు. అవును ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా అన్నట్లు అడుగుతాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెమాన్ రీలంలో తిను డ్యూక్ అయిపోయాడు కదా యూజిన్ క్యూక్, నువ్వేమో ఆర్కేంజల్, నువ్వు బాగానే ఉంటావా, నాతో తిరగడం వల్ల నీకు ఎటువంటి ఇష్యూ లేదా అని అడిగితే డెమాన్ లైక్ జడ్జ్ ఫైర్ ఏముంటుందంటే, ఓ అవును కదా నేను అసలు దాని గురించి ఆలోచించనే లేదు ఇంతవరకు అన్నట్టు. అంటే ఇంకా తను ఏం చెప్పాలో అర్థం కాదనమాట. అప్పుడే వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరూ రక్తం కక్కుతూ ఉంటారనమాట. అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. అప్పుడే డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి యూజిన్ క్యూక్ కి వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట. ఇంక అప్పుడే యూజిన్ క్యూక్ ఆ వ్యక్తిని అయితే చూస్తారు. అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నేను నిన్ను కాపాడలేను అని యూజిన్ క్యూక్ చెప్తాడు. డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ ఏమో నేను అలా వదిలిపెట్టి వెళ్ళిపోను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది. అంతలోపల ఆ ప్రెజెన్స్ అయితే ఒక డెమాన్ కింగ్ అనమాట. అది యూజిన్ క్యూక్ కి తెలుసు అనమాట. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ఈ డెమాన్ కింగ్ దగ్గర చనిపోయాను అని చెప్తాడనమాట. అప్పుడే ఆ అమ్మాయి డెమాన్ కింగ్ అనే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఆస్మోడియస్ అనమాట. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇక్కడే ఉన్నావా నువ్వు, డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటుంది. మొత్తానికి ఆ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ నువ్వేనా అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఆస్మోడియస్ అయితే ఈ యూజిన్ క్యూక్ ని డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అంటే నార్మల్ గా వీళ్ళు ఒకరి పేరు ఒకరు ఇలా కిమ్ దోగ్జా యూజిన్ క్యూక్ ని కిమ్ దోగ్జా పేరు యూజ్ చేసుకున్నారు కదా, దానివల్ల ఈ మిస్అండర్స్టాండింగ్ కలిగి తను కిమ్ దోగ్జా దగ్గరికి వెళ్ళకోకుండా యూజిన్ క్యూక్ దగ్గరికి వచ్చి ఉంటాడు అనమాట. అంటే తినకేం తెలుసు అతను కాదు ఇతను కాదన్నట్లు. సో ఇంకా ఇటువైపు దోగ్జాని చూస్తుంటే దోగ్జా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు కదా కిలోబ్యాట్ కి. ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, నువ్వు ఇక్కడ నుంచి ఇప్పుడు కదిలినా కూడా 2 రోజులు పడుతుంది, నువ్వు ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా కూడా. అంతేకాకుండా ఒకవేళ నువ్వు ఇంకా ఏదన్నా వేరే విధంగా ఆలోచించిపోవాలనుకున్నా నువ్వు ఎంత తక్కువ అంటే తక్కువ వెళ్ళాలన్నా చాలా కష్టమే. నువ్వు ఒకవేళ నీకు ఎవరైనా పవర్ఫుల్ బీయింగ్ హెల్ప్ చేస్తే ఇంకా చెప్పలేమన్నట్టు అంటూ ఉంటే దోగ్జా ఆలోచిస్తాడు. అయితే ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో, ఏం చేయాలి? ఖచ్చితంగా దోగ్జా ఇప్పుడు అట్మోస్ట్ ఒక హవర్ లోపల అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. లేదంటే యూజిన్ క్యూక్ బాడీ పార్ట్స్ తప్ప ఏం మిగలవన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎలెన్ అడుగుతుంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, నువ్వు ఇలాంటి టైంలో ఇట్లా మూవ్ అవ్వకూడదు అని చెప్తూ ఉంటే ఎవరో చనిపోబోతున్నారు ఒకరు అన్నట్టు చెప్తే, ఏంటి చనిపోబోతున్నారు, అయినా కూడా నువ్వు ఇలా మూవ్ అవ్వకూడదు, అలా చేస్తే నువ్వు చనిపోతావు ఫస్ట్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. అప్పుడు దోగ్జా చెప్తాడు, ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి ఎవరైతే లీడర్ అవ్వాలో వాళ్ళే చనిపోబోతున్నారు అని చెప్తాడనమాట. అప్పుడే ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ వచ్చేసి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం జరుగుతుంది అసలు అన్నట్లుగా క్లోజ్ గా వింటూ ఉంటాడనమాట, ఏం చెప్తున్నావు అన్నట్టు. అప్పుడే ఇంకా ఏ కాన్స్టిట్యూషన్ దట్ లైక్స్ టు స్వాప్ జెండర్స్ అనేది కూడా వింటూ ఉంటుందన్నమాట, ఏం జరుగుతుందని. అప్పుడే దోగ్జా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ తో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా, నేను నీ ఫ్లయింగ్ నెంబర్స్ ని అడుగుతున్నాను, నాకు అది కొంచెం సేపు ఇవ్వగలవా అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి అంటే డైరెక్ట్ కాన్స్టిట్యూషన్స్ తో మాట్లాడుతున్నాడా అన్నట్టు చూస్తారనమాట వాళ్ళు. ఇంకా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ అసలు నీకు ఎందుకు కావాలి అదన్నట్టు అడిగితే, నేను ఇంతవరకు యూజిన్ క్యూక్ లాగా ఇక్కడ ప్రిటెండ్ చేశాను కదా, దానివల్ల ఈ సినారియోలో ఒక ఎర్రర్ అయితే కలిగింది, దానివల్ల ఒక ప్రాబ్లం అయింది అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా తనేమో అన్నయ్య అయిపోయి ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి, నాకు ఇలాంటి కాంప్లికేటెడ్ మ్యాటర్స్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే దోగ్జా ఏమో నా వల్ల యూజిన్ క్యూక్ చనిపోబోతున్నాడు అని చెప్తాడు. సో దోగ్జా ఏమనుకుంటాడు, ఇలా చెప్తే ఇంకా తనకి ఏ చాయిస్ లేదులే, నాకు హెల్ప్ చేయాల్సిందే అన్నట్టు అనుకుంటాడు. కానీ ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ ఏం చేస్తాడంటే తన జుట్టు బీక్కుంటూ ఉంటాడు అనమాట స్ట్రెస్ వల్ల. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, నేను దూకాలి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. సో ఇంకా దోగ్జాకి ఇప్పుడు వేరే చాయిస్ లేదు, ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని. ఆ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా లైక్స్ టు స్వాప్ జెండర్స్ అనేది, అదేమో అమ్యూజ్మెంట్ చూస్తూ ఉంటుంది అనమాట, ఏం జరుగుతుందా అనేసి. అప్పుడు ఎలెన్ ఏం చెప్తుందంటే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు కానీ, అంటే మొత్తానికి ఇండస్ట్రియల్ న్యూ లీడర్ వచ్చేసి డేంజర్ లో ఉన్నాడు అంటున్నావు కదా అంటే, యా అని చెప్పేసి దోగ్జా అంటాడు. అసలు ఎందుకు అని అడిగితే, ఇతను తొందరలోనే డెమాన్ కింగ్ ని మీట్ అవబోతున్నాడు అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట.
మామూలుగా 'డెమాన్ కింగ్' అయినంత మాత్రం 'దోగ్జా' అంత భయపడేవాడు కాదనమాట. కానీ అది 'ఆస్మోడియస్' కాబట్టి 'దోగ్జా' భయపడుతూ ఉంటాడు. మొత్తానికి ఒరిజినల్ నోవెల్ ఉంటుంది కదా! దాంట్లో 'ఆస్మోడియస్' అనేవాడు అసలు చాలా మోస్ట్ డిఫికల్ట్ ఎనిమీ అనమాట. ఇట్లా యూజిన్ హ్యూకి. యూజిన్ హ్యూగ్ తనతో ఇలా అంటే తనతో ఎప్పుడెప్పుడు ఫైట్ చేస్తాడో అప్పుడు తన జీవితాన్ని అంటే ప్రాణాల్ని కోల్పోయి ఉంటాడనమాట. సో, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు థర్డ్ రిటర్న్‌లో ఉంటాడు కదా! సెకండ్ రిటర్న్‌లో కూడా 'ఆస్మోడియస్‌ని' ఎదిరించినందుకే అనమాట తను చనిపోయింది. ఇంగా 'దోగ్జా' ఆలోచిస్తుంటాడు. అసలు ఏం చేయాలి నేను? అసలు ఇలాంటిది ఎలా జరుగుతుందన్నట్టు అనుకుంటుంటే అప్పుడే "హేయ్! అసలు నువ్వు ఇలాంటి స్టేట్‌లో ఉన్నావు. నువ్వేం చేయగలవు?" అని చెప్పేసి హనుమ ఇంగ అంటూ ఉంటే, "ఏదో ఒకటి ట్రై చేయక తప్పదు గదా!" అన్నట్టు ఇంగ 'దోగ్జా' అంటూ ఉంటాడు. ఇంగ అప్పుడే మొత్తానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 'దోగ్జా' ఆ ఫోన్‌ని చూస్తుంటాడనమాట. ఎలెనా ఏదో చెప్పబోతూ ఉంటుంది. "అసలు నువ్వేం చేస్తున్నావు?" అన్నట్టు. అప్పుడే "హే! గమ్మునుండు తను చూసుకుంటాడులే" అన్న విధంగా హనుమయ్య ఆపేస్తాడనమాట. ఇంగప్పుడే 'దోగ్జా' దాన్ని చూస్తూ ఆలోచిస్తాడు. అంటే నోవెల్ చదువుతూ ఉంటాడు. ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ గూడా లేదా అన్నట్టు చదువుతూ ఉంటాడనమాట. అక్కడ ఏమంటుందంటే నోవెల్‌లో అకార్డింగ్ టు యూజిన్ క్విక్ అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అవ్వడానికి. కానీ అన్నిటికంటే బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే అని చెప్పేసి అక్కడ ఉంటుంది. అబ్బా! నేను ముందే ఎందుకు ఆలోచించలేదు? ఇలా నేను ముందే చేసుండాల్సింది అని 'దోగ్జా' అనుకోని నెక్స్ట్ చదువుతూ ఉంటాడనమాట. అక్కడ ఏమని ఉంటుందంటే అసలు ఆ బిగ్గెస్ట్ రీజన్ ఏందంటే తను థర్డ్ అటెంప్ట్‌లో ఫెయిల్ అవ్వడానికి 'ఆస్మోడియస్‌ని' తన ఎనిమీగా చేసుకున్నాడనమాట. సో, అదే తన బిగ్గెస్ట్ మిస్టేక్. తనని నేను ఇలా ఫైట్ చేసుండకూడదు అనేది ఒకటి ఉంటుందనమాట. దాన్ని చూసి ఇంక 'దోగ్జా' చూస్తుంటాడు. ఇటుపక్క మన యూజిన్ క్విక్‌ని చూస్తే అక్కడ 'డెమాన్ కింగ్‌కి' ఎదురుగా ఉంటాడనమాట. ఏంటి తన టేస్ట్ అస్సలు మారలేదు అని ఇంగ అనుకుంటూ ఉంటాడు యూజిన్ క్విక్. ఐ మీన్ డెమన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి హెర్మెట్ స్కేప్‌ని వాడుతుంది. సో, దానివల్ల అవతల వ్యక్తికి మనం కనపడమనమాట. సో, ఇది ద 32nd డెమాన్ రియలమ్‌కి ఓనర్ అనమాట. ఆస్మోడియస్ ద డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్. తను మొత్తానికి ఇంగ 'దోగ్జా' అనుకోని యూజిన్ క్విక్ దగ్గరకైతే వచ్చేసుంటుంది. సో, నువ్వేం అంత నర్వస్‌గా ఉండనవసరం లేదు. నేను జస్ట్ ఇక్కడికి మాట్లాడడానికొచ్చాను. ఆ! ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను నిన్ను లాస్ట్ టైమ్ చూసినప్పుడు నువ్వు సిస్‌బిట్స్‌లో ఉండేవాడివి. సో, అంత తొందరగా నువ్వు గిలోబాడ్‌కి ఎలా వచ్చావు? అంతే కాకోకుండా చాలా తక్కువ టైం అసలు ఎలా వచ్చావో నాకు అర్థం కావడం లేదు. అంతే కాకుండా నువ్వు డ్యూక్ పొజిషన్‌ని కూడా తీసేసుకున్నావు. అసలు చాలా ఇంప్రెసివ్. డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని అంటుంది. అంటే ఇంక అప్పుడు యూజిన్ క్విక్ ఆలోచిస్తాడు. ఏంటి డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషనా? కొంపతీసి నన్ను కిమ్ దోగ్జా అనుకుంటుందా అన్నట్టు అనుకుంటాడనమాట. కానీ ఇలాంటి అంటే ఇప్పుడు తన ఇన్కార్నేషన్ ఫార్మ్ అనేది అన్‌స్టేబుల్‌గా ఉంది గదా! నేను తనని ఓడించగలనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ ఓడించలేనులే. ఎందుకంటే ఇది డెమాన్ రియలమ్ కదా అన్నట్టు అసలు నేను పారిపోమంటావా? లేదు పారిపోవడం కుదరదు. ఎందుకంటే ఈ డెమాన్ కింగ్‌ని అంటే తన కొద్దీ తానే ఇన్కార్నేషన్ ఫార్మ్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత నేను తనని వదిలించుకోలేనులే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. సో, మొత్తానికి తనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అని చెప్పేసి తను ఏం చెప్తాడంటే నేను డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్‌ని కరెక్ట్‌గా చెప్పావు. నువ్వెవరు అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే తను ఎలాగైనా కొంచెం టైమ్‌ని ఇట్లా యూజ్ చేసి వేస్ట్ చేయాలనుకుంటాడనమాట. అప్పుడైనా తన ప్లాజిబిలిటీ పాయింట్స్ అన్నిటిని యూజ్ చేసేస్తే తను తొందరగా వెళ్ళిపోతుందన్న విధంగా అనుకుంటాడు. అప్పుడే తను ఆలోచించి ఒక క్షణం ఆ డెమాన్ కింగ్ ఏమంటుందంటే కానీ స్ట్రేంజ్‌గా ఉంది. అసలు నువ్వు ఎప్పుడు ఇంత అందంగానే ఉండేవాడివా? అంటే ఇంతకుముందు నిన్ను కలిసినప్పుడు నువ్వు ఇలా లేవే అన్నట్టు అంటూ ఉంటే అసలు నీకేం కావాలో చెప్పు అని యూజిన్ క్విక్ అంటాడనమాట. ఆ! సరే. మనం ముందు మాట్లాడుకునే ముందు కానీ నాకొకటైతే చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి తను చిటికేస్తుంది. చిటికేయగానే ఆర్కేంజెల్ పైకైతే ఇట్లా ఏదో పడుతుందనమాట. అంటే అదొక పెనాల్టీ టైప్‌లో ఏదో పవర్ యూజ్ చేసుంటుందనమాట. సో, దానివల్ల ఆర్కేంజెల్ అక్కడ పడిపోతుంది. ఏంటి ఒక ఐకాన్ అయిన ఆర్కేంజెల్ ఇక్కడేం చేస్తుంది అని చెప్పేసి ఆస్మోడియస్ అంటూ ఉంటాడనమాట. నాకేం తెలీదు అని యూజిన్ క్విక్ అంటే, ఓహ్! ఖచ్చితంగా చెప్పగలవా అని మళ్ళీ దానిపైన పవర్ యూజ్ చేస్తుందనమాట. సో, అయితే సరే నాకు ఐడియా ఉంది అసలు తనెవరని. తను ఆర్కేంజెల్ యూరియల్ కదా! అంటే అప్పుడే ఇంక డెమోన్లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఆస్మోడియస్‌ని అట్లే చూస్తూ ఉంటుందనమాట. మొత్తానికి ఏంటి రఫేల్ బానే ఉన్నాడా? మొత్తానికి మా ఇద్దరి మధ్యలో ఉన్న డెప్ట్ అయితే నేను మర్చిపోలేదు. తొందరగానే రీపే చేస్తానులే అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఇంకా ఒకవేళ నువ్వు అక్కడికెళ్తే తనకి చెప్పు. అయినా ముందు వెళ్ళినప్పుడులే అన్న విధంగా అంటే రఫేల్ అంటే ఈ ఆర్కేంజెల్స్‌లో ఒకడనమాట. సో, తనకి చెప్పు. కానీ నువ్వు ఇక్కడి నుంచి బతికెళ్తే అప్పుడు చెప్దువులే అన్న విధంగా చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే కాన్స్టిట్యూషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఇంక కోపంతో ఏడుస్తూ ఉంటుందనమాట ఏం చేయలేక. అప్పుడే ఇంక యూజిన్ క్విక్ ఇంక చాలు అని చెప్పేసి ఇంక తన ఔరానైతే చూపిస్తాడనమాట. ఇంగా దాన్ని చూసి యూరియల్ ఇప్పుడు అయితే ఇట్లా పడిపోయింది గదా! ఆ పవర్‌ని యూజ్ చేసిన తర్వాత ఆస్మోడియస్. ఇక్కడ ఇలానే జరుగుతుందనుకో, ఈ సింబాలిక్ ఫార్మ్ అనేది కొంచెం డ్యామేజ్ ఎక్కువ అయిపోయిందనుకో, అప్పుడేం జరుగుతుంది తను ఈ సినారియోలో లాస్ట్ అయిపోతుంది. ఇక్కడిక్కడే తిరగాల్సిందొస్తుంది. అది చాలా దారుణం అవుతుందని చెప్పేసి యూజిన్ క్విక్ ఆలోచించి ఫైట్ చేద్దామని డిసైడ్ అయిపోతాడనమాట. అప్పుడే ఓహ్! నువ్వు చాలా స్ట్రాంగే. కానీ
నువ్వు ఒక మోర్టల్‌వి ఒక స్టార్ లాగా ప్రిటెండ్ చేయాలని ఎందుకనుకుంటున్నావు? అని చెప్పేసి ఆస్మోడియస్ అంటాడనమాట. యూజింగ్ హ్యూగో తనని స్వార్డ్‌తో ఇట్లా ఫైట్ చేయడానికి ట్రై చేస్తే, కానీ ఆస్మోడియస్ ఏమో ఆ స్వార్డ్‌నే విరిచేస్తాడనమాట. నువ్వు డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ కాదు. కరెక్టే కదా నేను చెప్పింది. అసలు ఇంత మంచి ఫేస్ ఉందని నాకెందుకు తెలియకుండా పోతుంది? ఫస్ట్ నుంచి నాకు తెలిసే ఉండాలి గదా! అలాంటప్పుడు. అంటే ఫస్ట్ నుంచి ఇంత అందమైన ఫేస్ ఉందని తెలిస్తే నిన్ను ఒంటరిగా నేనెందుకు వదిలేస్తాను అన్న విధంగా అంటుంది. సో గాయ్స్ మొత్తానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది? యూజింగ్ హ్యూగ్‌కి ఇట్లా దోగ్జా వచ్చి హెల్ప్ చేస్తాడా? లేదా? అంటే దోగ్జా ఎలాగోలా ఇక్కడికి రావడం అయితే వస్తాడు. కానీ వచ్చే ముందర యూజింగ్ హ్యూగ్ చనిపోతాడా? అంటే ఫోర్త్ టర్న్ స్టార్ట్ అవుతుందా? లేదంటే ఈ దోగ్జా వచ్చి హెల్ప్ చేసి ఆ రివిజన్ వర్డ్స్ అన్ని మారుస్తాడా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.